vivo yo pa' atrás. Як ми вала разум убивала музиканта. Це мені я там були вірила, не корія, не сиділи. That it feels right, it feels right, it feels right. Yeah, I can only say that it feels right, it feels right, it feels right. Yeah, I can only say that it feels right. సో ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డెజర్ట్ ఈగల్ అండ్ M500 తో హెడ్ షాట్ ఎలా కొట్టాలి. సో ఈ రోజు నుంచి మనం అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే పెట్టేసుకుందాం. సో మీరు ప్రతి వారం లైక్ చేసి నాకు సపోర్ట్ చేయాలి. ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా మరిన్ని మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ మీకోసం పెట్టాలనిపిస్తుంది. ఫ్యూచర్ లో హ్యాండ్ క్యామ్ వీడియోస్ కూడా వస్తే రెడీగా ఉండండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్ గా లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియోకి నేను 100K లైక్స్ టార్గెట్ ఇచ్చాను. సో ప్రతి వారం లైక్ చేసి కంప్లీట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం డెజర్ట్ ఈగల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. డెజర్ట్ ఈగల్ కి వచ్చేసి మనకి క్లాస్ స్క్వాడ్ సీజన్ 1 లో ఎక్స్క్లూజివ్ గా ఒక గన్ స్కిన్ అయితే ఇచ్చాడు. సో ఈ గన్ స్కిన్ ప్రతి వారి దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎందుకులేండి, ఈ గన్ స్కిన్ యొక్క అట్రిబ్యూట్ కూడా పెద్దగా ఏం లేదు. సో సింగిల్ మ్యాగజైన్ అనమాట. సో అందుకే నేను నార్మల్ గన్ స్కిన్ అయితే చేస్తాను. సో మళ్ళీ గన్ స్కిన్ లేని వాళ్ళైతే ఫీల్ అవుతారు కదా, అరే అన్న నా దగ్గర గన్ స్కిన్ లేదు, నువ్వు ఆ గన్ స్కిన్ ఉండడం వల్ల కొడుతున్నావు అంటారు. సో అందుకే నేను వితౌట్ గన్ స్కిన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అయితే కనబడుతుంది కదా. సో జనరల్ వచ్చేసి ఎప్పటికీ మీరు 100 లో మాత్రమే మెయింటైన్ చేయండి. సో మీ అందరికీ తెలిసిందే జనరల్ సెన్సిటివిటీ వల్ల మన స్క్రీన్ వచ్చేసి స్పీడ్ గా మూవ్ అవుతుంది అనేసి. సో స్పీడ్ గా మూవ్ అవడం వల్ల మనకి హెడ్ షాట్ కొట్టడం కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ ఈ 2x రెడ్ డాట్ ఇవేం పట్టించుకోకండి, ఓన్లీ జనరల్ సెన్సిటివిటీ మాత్రమే పట్టించుకోండి. ఎందుకంటే ఈ 2x తో మనం M500 తో కొడతాము, కానీ M500 తో స్కోప్ డ్రాగ్ చాలా కష్టం. సో చాలా కష్టం, అది ఇంపాసిబుల్ అనమాట. పీసీ ప్లేయర్లు మాత్రమే కొట్టగలరు. సో మన మొబైల్ ప్లేయర్లు స్కోప్ డ్రాగ్ అయితే చాలా కష్టం M500 తో. ఇప్పుడు వచ్చేసి మనం క్యారెక్టర్ స్కిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అరే అన్న డ్రాగ్ కి క్యారెక్టర్ స్కిల్ కి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. సో ఏం లేదు, జస్ట్ నేను ఊకాంగ్ ఒకటే పెట్టమంటాను. ఎందుకంటే మనం డెజర్ట్ ఈగల్ తో 1 ట్యాప్ కొట్టిన తర్వాత సో ఎనిమి డౌన్ అయిన వెంటనే మనకి మళ్ళీ ఊకాంగ్ వస్తుంది. కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట ఓపెన్ ఛాలెంజ్ లో. సో ఇది మీరు చేంజ్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డెజర్ట్ ఈగల్ గురించి మాట్లాడుకుందాం. సో డెజర్ట్ ఈగల్ వచ్చేసి మనకి క్లాస్ స్క్వాడ్ లో లభిస్తుంది జస్ట్ 800 కాయిన్స్ కే. చాలా చీప్ గా లభిస్తుంది, కానీ ఆ గన్ వచ్చేసి అన్నిటికన్నా పవర్ఫుల్. సో అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీరు చూడండి. సో ఇప్పుడు నా దగ్గర వచ్చేసి అంటే నేను డౌన్ అయిపోయాను అనమాట. సో టీమ్మేట్ వచ్చేసి రివైవ్ చేస్తున్నాడు. సో నా దగ్గర డెజర్ట్ ఈగల్ అయితే ఉంది, 20 HP మాత్రమే ఉంది. సో ఇప్పుడు ఎనిమి అయితే వచ్చాడు, జస్ట్ నేనైతే హెడ్ షాట్ అయితే కొట్టేసాం. ఫైనల్లీ విక్టరీ కూడా కొట్టేసాం. చూసారా మన డెజర్ట్ ఈగల్ ఎంత బాగా హెల్ప్ అయిందో. సో ఒక్కొక్కసారి M188 వచ్చేసి మనకి సింగిల్ ట్యాపే తగ్గుతుంది, కానీ డెజర్ట్ ఈగల్ అలా కాదు. సో రీకాయిల్ కూడా చాలా తక్కువ అవుతుంది, పర్ఫెక్ట్ గా హెడ్ షాట్ అయితే తగ్గుతుంది అనమాట. సో నాకు ఇందులో నచ్చేది అదేనమాట. సో మనం టిప్స్ అండ్ ట్రిక్స్ లోకి వెళ్లే ముందు సో మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు అనమాట. సో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫాస్ట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రీ ఫైర్ సంబంధించి ఎటువంటి టాపిక్స్ అయినా సో మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం M500 గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనం 1 ట్యాప్ తో సింపుల్ గా మనం ఎనిమిది అయితే ఫినిష్ చేయొచ్చు. ఎనిమిది దగ్గర G18 ఉన్నట్లయితే మనం సింపుల్ గా ఆడన్ని బుల్లెట్లు కొట్టేలోపు మనం ఒక సింగిల్ 1 ట్యాప్ తో ఫినిష్ చేయొచ్చు. కానీ మనకి బెస్ట్ యాక్యురసీ అయితే ఉండాలి. ఆ యాక్యురసీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? చూడండి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ఎదురుగా అయితే మనకి ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. సో మన డ్రాగ్ వచ్చేసి M500 తో ఎలా చేస్తే ఎలా పడుతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. సో ఇది వచ్చేసి మిడ్ రేంజ్ లో చూడండి, సింపుల్ గా నేనైతే హెడ్ షాట్లు కొట్టేశాను. అరే అన్న మాకేం అర్థం కాలేదు, నువ్వు ఇలా కొట్టేస్తే ఏం అర్థం అవుతుందని మీరు అనుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు చూడండి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఎయిమ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎయిమ్ ని గమనించండి. దీని క్రాస్ హెయిర్ సంథింగ్ ఇది అంటారు. సో మీకు క్లారిటీగా అర్థం అవడానికి దీని ఏమంటున్నాను. సో సర్కిల్ సెంటర్ లో ఒక చిన్న చొక్కు ఉంది కదా. సో దీన్ని వచ్చేసి నేను సెంటర్ లో పెట్టాను అనమాట. ఎనిమికి నాకు సెంటర్ పొజిషన్ లో పెట్టాను. సో పొజిషన్ లో పెట్టిన తర్వాత సింపుల్ గా నేను డ్రాగ్ అయితే చేశాను. ఇది మిడ్ రేంజ్ కాబట్టి సో మనం పెద్దగా ప్రెజర్ ఏం చేయక్కర్లేదు. షార్ట్ రేంజ్ లో అయితే ఎక్కువ ప్రెజర్ పెట్టాలి. సో మిడ్ రేంజ్ లో కాబట్టి కొంచెం లో ప్రెజర్ పెడితే సరిపోతుంది. సో సింపుల్ గా డ్రాగ్ చేశాను. సో తర్వాత కూడా అంతే. సో ఎయిమ్ వచ్చేసి కింద పెట్టి సో తర్వాత డ్రాగ్ అయితే చేశాను అనమాట. సో ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోండి, ఎయిమ్ అయితే సెంటర్ లో ఉందన్నమాట. సో ఎయిమ్ అయితే సెంటర్ లోకి వచ్చింది కదా, వచ్చిన వెంటనే మనం అయితే సింపుల్ గా డ్రాగ్ అయితే చేస్తాం. ఈ డ్రాగ్ కూడా స్ట్రైట్ గా చేస్తే సరిపోతుంది. సో మనం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయక్కర్లేదు. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసినప్పుడు మనమైతే ఎక్కువ ప్రెజర్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో దీనికి లో ప్రెజర్ అయితే సరిపోతుంది. సో ఇదైతే మిడ్ రేంజ్ అనమాట.
సో ఇప్పుడైతే షార్ట్ రేంజ్ లో ఉన్న ఎనిమికి మనం M500 తో హెడ్ షాట్ ఎలా కొట్టాలో చూద్దాం. ఇందాక ట్రిక్ లో చూసుకున్నట్లయితే సో మనం సెంటర్ లో ఎయిమ్ ఉంచి పైకి అయితే డ్రాగ్ చేసాం. మనం ఎనిమికి షార్ట్ రేంజ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా అయితే చాలా కష్టం అనమాట, చాలా కష్టం కాదు అసాధ్యం కూడా. సో తగలదనమాట. సో నేను ట్రై చేస్తున్నాను కానీ అది వచ్చేసి కాలుకి బాడీకి తగులుతుంది. సో మనకు కావాల్సింది హెడ్ కి ఎలా కొట్టాలో ఇప్పుడు మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా. సో ఇప్పుడు మన డ్రాగ్ సెన్స్ వచ్చేసి ఇంకో విధంగా ఉండాలన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి. సో ఎనిమి అయితే డౌన్ అయిపోయాడు. సో ఇంకో ఎనిమి అయితే ఉన్నాడు. సో ఈ ఎనిమి కూడా డౌన్ అయిపోయాడు. ఫైనల్లీ ముగ్గురు అయిపోయారు. బట్ మనం ఇంకో విధంగా డ్రాగ్ సెన్స్ అనేది చేసాం. సో ఫస్ట్ మన ఎయిమ్ వచ్చేసి ఎనిమి యొక్క బాడీ పైన అయితే పెట్టాం అనమాట. సో ఆటోమేటిక్ గా మనం ఎయిమ్ అనేది చూసినట్లయితే ఆటోమేటిక్ ఎనిమి బాడీ పైన వెళ్ళిపోతుంది. సో బాడీ పైకి వచ్చిన వెంటనే సో నేను మెల్లగా డ్రాగ్ అయితే చేశాను. ఆ డ్రాగ్ కూడా ఎలా చేశానంటే సో యాంటీ క్లాక్ వైజ్ లో చేశాను అనమాట. సో ఆ డ్రాగ్ గురించి తర్వాత అయితే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎయిమింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎయిమింగ్ వచ్చేసి పొరపాటున మీరు కాల్ పైన పెట్టినట్లయితే అది డ్రాగ్ వచ్చేసి పైకి అయితే లిఫ్ట్ అవ్వదు, కాల్నే తగులుతుంది. సో మీరు బాడీ పైన అయితే ఎయిమ్ వచ్చేసి పెట్టాలి. సో తర్వాత డ్రాగ్ చేసినట్లయితే సింపుల్ గా హెడ్ అయితే పడిపోతుంది. సింపుల్ గా హెడ్ పడుతుంది కానీ షార్ట్ రేంజ్ కాబట్టి డ్రాగ్ వచ్చేసి మీరు కొంచెం ప్రెజర్ ఎక్కువ అప్లై చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేస్తామో అప్పుడు మన ప్రెజర్ వచ్చేసి చాలా ఎక్కువ ఉండాలన్నమాట. ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా డ్రాగ్ చేయండి. నేను గట్టిగా డ్రాగ్ చేయమన్నాను కదా అనేసి మీరైతే ఫోన్ కి బొక్కలు పెట్టేస్తే మళ్ళీ నా పూచి కాదు. ఓకేనా. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. సో డ్రాగ్ అనేది మాత్రం చూసుకోండి. సో రైట్ సైడ్ నుంచి పైకి టాప్ లోకి అయితే రావాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్ డ్రాగ్ అనమాట. ఓకేనా. సో ఫైనల్లీ మీకైతే M500 తో డ్రాగ్ ఎలా కొట్టాలో వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు డిజర్ట్ ఈగల్ ఎలా కొట్టాలో చూద్దాం. అది మీకు అర్థమైనట్లయితే క్లారిటీగా సో ఇది కూడా చాలా ఈజీగా మీకైతే అర్థమైపోతుంది. అది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకేనా. సో టిప్స్ అండ్ ట్రిక్స్ కాబట్టి 2-3 సార్లు చూసినా తప్పు లేదు. అప్పుడే మనకు బాగా గేమ్ ప్లే అయితే వస్తుంది అనమాట. సో అది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి. సో బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు మీకు క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా మీరు కూడా హెడ్ షాట్లు అయితే కొట్టేయచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మన డిజర్ట్ ఈగల్ తో ఎలా కొట్టాలో చూసేద్దాం. సో లాంగ్ రేంజ్ లో ఉన్న ఎనిమిని మనం డిజర్ట్ ఈగల్ తో చాలా అంటే చాలా ఈజీగా కొట్టచ్చు. సో అది ఎలా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ బేసిక్స్ మాత్రమే. మీకు డ్రాగ్ సెన్స్ అనేది తెలియాలి, ఎలా కొడితే ఎలా పడుతుందని తెలియాలి. ఆ తర్వాత మీకు సెపరేట్ గా సో డైరెక్షనల్ డ్రాగ్ మీద కూడా వీడియో చేస్తాను. సో అప్పుడు మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు లాంగ్ రేంజ్ లో ఉన్న ఎనిమిని ఎలా కొట్టాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎనిమిని చెక్ చేసుకోవాలి. మన క్రాస్ ఎయిర్ వచ్చేసి రెడ్ గా వచ్చిన వెంటనే మనం సింపుల్ గా డ్రాగ్ చేస్తే చాలు, ఈజీగా హెడ్ షాట్ అయితే పడిపోతుంది. సో మనం బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో ఎనిమి వచ్చేసి నిలబడి ఉంటాడు కాబట్టి ఈజీగా కొట్టచ్చు. ఒకవేళ మనం ఎనిమి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు కూడా ఈజీగా కొట్టచ్చు, కానీ దానికి కొంచెం ట్రిక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది మీకు సెపరేట్ గా వీడియో చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎయిమింగ్ పెట్టడం అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి నా జాయ్స్టిక్ ని గమనించండి. సో ఇప్పుడైతే నేను ఎనిమి యొక్క ఎయిమ్ అయితే చెక్ చేశాను, ఈజీగా డ్రాగ్ అయితే కొట్టాను. సో నా జాయ్స్టిక్ అయితే నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా డ్రాగ్ బటన్ కూడా నేనైతే లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా మనం అయితే లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం, డ్రాగ్ కూడా పైకి అయితే లిఫ్ట్ చేసాం. సో కానీ కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే మనం మూవ్ చేసాం అనమాట. మన జాయ్స్టిక్ ని బట్టి మనం కూడా డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే మీరు మైండ్ లో పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మన లాంగ్ రేంజ్ డిజర్ట్ ఈగల్ హెడ్ షాట్ ట్రిక్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మనం షార్ట్ రేంజ్ లో ఉన్న ఎనిమిని డిజర్ట్ ఈగల్ తో హెడ్ షాట్ ఎలా కొట్టాలో చూద్దాం. సో ఇందాక మీరు M500 తో చూస్తారా షార్ట్ రేంజ్ లో మనం ఎలా కొట్టామో సేమ్ అలానే అనమాట. కానీ కొంచెం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ప్రెజర్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. డిజర్ట్ ఈగల్ కాబట్టి ఇంకా బాగా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. డ్రాగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎయిమ్ వచ్చేసి బాడీ పైన పెడతాం అనమాట. సో బాడీ పైకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది మన ఎయిమ్ వచ్చేసి. సో ఆటోమేటిక్ గా అంటే మనం టాప్ నుంచి సెట్ చేసుకోవాలి. డౌన్ నుంచి అయితే మళ్ళీ మన కాల్ మీదకి అయితే ఎయిమ్ వచ్చేస్తుంది అనమాట. సో మనం టాప్ నుంచి సెట్ చేసుకోవాలి. చూడండి. సో నేనైతే లెఫ్ట్ కి అయితే లిఫ్ట్ చేశాను. సో లెఫ్ట్ కి లిఫ్ట్ చేసిన తర్వాత పై నుంచి కిందకైతే డౌన్ చేశాను. సో డౌన్ చేయడం వల్ల బాడీ మీదకి ఏం వచ్చింది. సో నేను తర్వాత వచ్చేసి డ్రాగ్ అయితే చేశాను, ఈజీగా హెడ్ షాట్ అయితే పడిపోయింది. ఇదనమాట. సో మనం బాడీ పైన ఎయిమ్ పెట్టడం మీద మెయిన్ డిపెండ్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి డ్రాగ్ అనమాట. డ్రాగ్ వచ్చేసి ఈజీగా మీకు కిందకి చెప్పాను కదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేస్తారు, కానీ ప్రెజర్ వచ్చేసి మీరు ఎక్కువ అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ ప్రెజర్ అప్లై చేసినట్లయితే డ్రాగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా పడుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ M500 కి డిజర్ట్ ఈగల్ కి సింపుల్ బేసిక్స్. సో ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు వచ్చేసి డైరెక్షనల్ డ్రాగ్ ఎలా చేయాలనేది చెప్తాను. సో అన్ని ఒక వీడియోలో చెప్తే మీకు అర్థం కాదని నేనైతే చెప్పలేదు అనమాట. సో తర్వాత వీడియోలో మీకు డైరెక్షనల్ డ్రాగ్ మీద సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను. ఎయిమ్ లాకింగ్ కూడా ఎలా చేయాలో చెప్తాను. సో టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసి మామూలుగా ఉండవు, నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి. సో మీరు డైరెక్ట్ గా ఇప్పుడు వెళ్ళండి, ట్రైనింగ్ గ్రౌండ్ ఓపెన్ చేయండి, ట్రైనింగ్ గ్రౌండ్ ఓపెన్ చేసి ఆడేయండి. సో డిజర్ట్ ఈగల్ తీసుకోండి, దానికైతే మధ్యలో అటాచ్ చేసేసి సో ఇక బాధేయండి, తగ్గేది లేదనమాట. సో మామూలుగా ఉండకూడదు. సో తర్వాత ఇంకొక ట్రిక్ చెప్పడం మర్చిపోయాను. సో మీరు క్లాస్ స్క్వాడ్ అంటే క్లాస్ స్క్వాడ్ ర్యాంక్డ్ కాదు, నార్మల్ క్లాస్
క్లాస్ కోడ్ పెట్టేయండి. సో నార్మల్ క్లాస్ కోడ్ పెట్టేసి స్టార్ట్ చేయండి. సో దీంట్లో అయితే మీరు చాలా బాగా డ్రాగ్ సెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే మీరు డైరెక్షనల్ డ్రాగ్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మీకు తర్వాత వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఏం చేస్తారంటే, సో మీరు క్లాస్ కోడ్ క్లాసిక్ అయితే పెడతారు. సో క్లాస్ కోడ్ క్లాసిక్ పెట్టిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయిన ఒక 10 seconds తర్వాత సో మీరు నెట్ అయితే ఆఫ్ చేయండి. నెట్ ఆఫ్ చేసిన తర్వాత ఎనిమిస్ వచ్చేసి ఆ విధంగా ఉండిపోతారు అనమాట. ఉండిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేస్తారు. వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళేసి ఎనిమిస్ని ఎలా కొట్టాలనేది చూసుకుంటారు అనమాట. ఆ టైంలో మీకు డ్రాగ్ అనేది ఎలా చేస్తే ఎలా పడుతుంది అనేది ఒక మంచి ఐడియా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.